మీరందరూ గట్టిగా సౌండ్ చేసి అల్లరి చేసి మన సార్ను మనం ఇన్వైట్ చేయగలిగితే మా గురువు గారు వచ్చేశారు. ఆ ఇన్వైట్ మీ అందరి కరతాళాల ధ్వనుల మధ్య చప్పట్ల మధ్యలో టుడే ఈవినింగ్ ద లాస్ట్ సెషన్ వెరీ పవర్ఫుల్. ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో సారి పుస్తకము లేని ఇల్లు లేదు. అసలు ఒక చిరంజీవిని మెగాస్టార్గా నిలబెట్టిన మన స్టారే యండమూరి సార్. ఎంతో మందికి మిత్రులారా, నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సార్ ఆశీర్వాదాలు నాయమడున్నాయి. ఒక సైడ్ పట్టాభిరామ్ గారు, ఒక సైడ్ యండమూరి గారు, ఇద్దరు కూడా నాకు సపోర్ట్ చేసి ఉంటారు. సార్ కూర్చోండి. ఒక అమ్మాయి ఎవరో యండమూరి సార్కి బొకే ఇస్తా అని చెప్పింది. అమ్మాయి సపరేట్ తెచ్చింది సార్. అమ్మా పరిగెత్తుక, నేను మాట ఇచ్చాను. పొద్దున్న చాలా బాగుంది, ఆడిటోరియం పిల్లలు బాగున్నారని చెప్పాడు పట్టావి. కంగ్రాచులేషన్స్ గంప. పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్స్ 3 రకాలు: ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్, రియలిస్టిక్. పొద్దునుంచి మీరు ఆప్టిమిస్టులు మాట్లాడిన పర్సనాలిటీ డెవలప్మెంట్ విన్నారు. పెసిమిజం వదిలేద్దాం. ఆప్టిమిస్ట్ ఎట్లా మాట్లాడతారంటే, సూర్యుడు ఉన్నాడు, వెళ్ళిపోండి సూర్యుడి వైపు అంటారు. సూర్యుడి వైపు వెళ్తే ఏమవుతుంది? ఒళ్ళు కాలుతుంది. సత్యనాదెళ్ళ మనవడు అంటాడు. సత్యనాదెళ్ళ మనవడు అయితే మనకేంటి వచ్చింది? మనం సత్యనాదెళ్ళ అవుతే అని వస్తుంది. మొన్న చిత్తూరులో మా అబ్బాయి 2 లక్షలు సంపాదిస్తున్నాడండి అన్నాడు ఒక ఫాదర్. వయసు ఎంత అన్నా? 45 ఏళ్ళు అండి అన్నాడు. నో ప్రాబ్లం, 45 ఏళ్ళకి 2 లక్షలు సంపాదించడం మంచిదే. కానీ ఒక విషయం చెప్పు, అమెరికాలో ఇతనికి డిక్టేషన్ ఇస్తున్న అమెరికన్ CEO పొద్దున లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి తీరిగ్గా కూర్చొని 10ంటికి డిక్టేషన్ ఇస్తాడు. అప్పుడు ఇండియాలో రాత్రి 2 అవుతుంది. వీడి నిద్ర మానేసి 42 ఏళ్ల వయసులో సంసారం మానేసి అతను చెప్పి డిక్టేషన్ అంతా తీసుకొని పొద్దున్న 10 o'clock ఈశ్రోమంటూ వస్తూ పిల్లల్ని వారానికి ఒకసారి చూస్తూ ఇదే సక్సెస్ అని అడిగాను. అతనికి అర్థం కల నేను చెప్తున్న పాయింట్ ఏంటో. నువ్వు ఎప్పుడు 10ంటికి బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాపీగా డిక్టేషన్ ఇస్తూ ఉంటే అమెరికా వాడు రాత్రంతా మేలుకొని రాసే రోజు కోసం మనం ఎదురు చూడాలి. కానీ ఇండియన్ డాక్టర్స్ 70% అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అదేం కర్మ? 70% ఆఫ్ అమెరికన్స్ పొట్ట చేతి పట్టుకొని ఇండియాలో ఉద్యోగం చేసే రోజు రావాలి. దానికోసం మనం ఇండియాని తయారు చేయాలి తప్ప మనం ఇప్పుడు అమెరికా వెళ్దామా? ఎక్కడెక్కడ లక్షలు ఇక్కడ ఎందుకు సంపాదించలేము లక్షలు? అది మన గమ్యం అవ్వాలి. ఇది రియలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నా ఉద్దేశం. మీరందరూ దాదాపు 25 years నుంచి 40 years లోపల ఉన్నవాళ్ళ కనబడుతున్నారు నాకు. మీలో జీవితంలో పైకి వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తుతారు, నాకు తెలుసు. కానీ ఏ వయసులో పైకి వస్తారు, ఏ వయసులో పైకి వద్దాం అనుకుంటున్నారు? అది చెప్పగలరు ఎవరన్నా? ఎంతమ్మా? 25 to 30 అంటే ఇప్పటివరకు రాలేదా? 25 years వచ్చాక ఏమవుతుంది? పెళ్ళి అవుతుందా?
జీవితంలో పైకి రావడం అంటే పెళ్ళి అవటం. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. జీవితంలో 10వ ఏటని ఎందుకు పైకి రాలేము? పైకి రావటం అంటే ఏంటని మీ ఉద్దేశం? హ్యాపీనెస్. ఎవరు చెప్పాడు? భలే చెప్పాడు. రా ఎవరు వాడు? రా స్టేజ్ మీదకి రా. హ్యాపీనెస్ భలే చెప్పాడు కదా. జీవితంలో 10వ ఏటనే హ్యాపీగా ఎందుకు ఉండలేము మనం? 25 ఏటనే హ్యాపీగా ఎందుకు ఉంటామని నేను అడుగుతున్నది ప్రశ్న. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే హ్యాపీగా ఉండొచ్చు. జీవితంలో సెటిల్ అయ్యాక హ్యాపీగా ఉంటారు కొంతమంది. సెటిల్ అవ్వటం అంటే ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. సెటిల్ అవ్వటం అంటే ఏంటి అమ్మా? ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. When I was studying 7th class, I used to give tuitions to 4th class students and I was financially independent. I have never gone to a barber shop since 55 years. 50 సంవత్సరాలు అయింది. Because I don't want to spend 1.5 rupee for the barber when I was 11 years old. I was financially independent. My son joined a small company for a salary of 1,500 rupees at the age of 17. 17 ఏళ్ల వయసులో ఉద్యోగంలో జాయిన్ చేశారు. He was financially independent from the age of 17 itself. దానికి 25 years ఎందుకు? మీలో ఎంతమంది జీవితంలో ఒక 50 రూపాయలు సంపాదించారు? మరి అందరూ ఫైనాన్షియల్ ఇండిపెండెంటేగా. మరి 25 years వచ్చారు, ఆగటం దేనికి? పవన్ కళ్యాణ్ సినిమా మొట్టమొదటి రోజు వెళ్ళటం మానేస్తే మనకు 100 రూపీస్ సేవ్ చేసినట్టేగా. 1 రూపీ సేవ్డ్ ఈజ్ 1 రూపీ ఎర్న్డ్ కదా. మరి ఎందుకు చూస్తున్నారు సినిమాలు మొదటి రోజే? ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎంతకాలం నుంచి మనం సంపాదించడం మొదలుపెట్టాం. ఇదే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జీవితంలో. ఒకడికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. కానీ తల్లిదండ్రులని అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు. వాడు జీవితంలో పైకి వచ్చినట్ట? ఫోన్ మోగుతుందంటే వాడికి సెకండ్ సెటప్ ఉందన్నమాట. ఇంకా రాలేదేంటండి అని ఫోన్ చేసింది ఎవరో. అలా అంటే కానీ వినరు వీళ్ళు. సక్సెస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? అనుకున్న గోల్ అచీవ్ అవ్వడం. మీ గోల్ ఏంటి? చాలామందికి తెలియదు మన గోల్ ఏంటో. అమ్మా, సంసారాన్ని బాగా చూసుకోవటం గోలు. పేరెంట్స్ని బాగా చూసుకోవటం. అదే కరెక్ట్. బాగా చెప్పాడు. నా ఉద్దేశంలో జీవితంలో సక్సెస్ అంటే ఏంటంటే, ఈరోజు ఆనందంగా ఉండటం, రేపు కూడా ఇంత ఆనందంగా ఉంటాననే నమ్మకం ఉండటం. అది సక్సెస్ అంటే. అది కొంతమందికి 10వ ఏట నుంచి స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి 70 ఏళ్ళు వచ్చినా స్టార్ట్ అవ్వకపోవచ్చు. ఈ ఆనందంగా ఉండటం అనేది చాలా గొప్ప ప్రక్రియ. మనం ఎందుకు ఆనందంగా ఉన్నాం? 6 ఐశ్వర్యాలు లేకపోవటం వల్ల. అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ బాగాలేకపోతే ఆనందంగా ఉన్నాం. మీరందరూ బిట్వీన్ 35 and 45 లేకపోతే 25 and 35 ఉన్నారనుకుంటే మీ హెల్త్ కోసం మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? నిజాయితీగా చెప్పండి. రోజుకి ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? నాకు చెప్పక్కర్లా, మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి. ఈ వయసులో యవ్వనం ఉరకలేస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది లైఫ్. కానీ 60 ఏళ్ళ తర్వాత కూడా హుషారుగా ఉండగలరు. అలా ఉండాలంటే మన కోసం మనం కనీసం రోజుకి అరగంట స్పెండ్ చేయాలి. మనం ఎంతకాలం బతికామని కాదు, ఎంతకాలం జీవించామనేది ప్రాబ్లం. బతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంది.
మీరు ఒకసారి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చూస్తుంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ చాలా భారంగా తమ శరీరాలను లాక్కుంటూ వెళ్తూ ఉంటారు స్టేషన్ వైపు, బస్సు వైపు. నిన్న సాయంత్రం నేను పొద్దుటూరులో ట్రైన్ ఎక్కాను ఎర్రగుంట్లలో. నాది లోయర్ బర్త్ బికాజ్ ఐఎమ్ 70 years old, 70 ఏళ్ళు నాకు. నా ఎదురుగా కూర్చున్న కుర్రోడు అడిగాడు, సార్ మీరు పై బర్త్కి వెళ్తారా, నేను కింద పడుకుంటాను. ఐ అబ్లైజ్డ్ హిమ్. నేను పైకి ఎక్కాను, పడుకున్నాను. అతని వయసు 35 సంవత్సరాలు, దాదాపు 120 కిలోలు ఉన్నాడు బరువు. అతను నేనేం హీనపరచడంలా. ఒబిసిటీ జెనెటిక్స్ అయి ఉండొచ్చు, తిండి హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, కానీ మనం చేయలేనివి ఎలాగో చేయలేము, చేయగలిగేవి కూడా ఎందుకు చేయలేమో అర్థం కాదు. హెల్త్ చాలా ముఖ్యం అండి. హెల్త్ అనేది 2 types, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే 3 రోగాలు లేకపోతే మీరు మెంటల్లీ హెల్దీ. భయం, కోపం, దుఃఖం. నేనేం చెప్తున్నానంటే సక్సెస్ అంటే నవ్వుతూ ఉంటాం. నవ్వాలి అంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది హెల్త్. హెల్త్ 2 రకాలు, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ బాగుండాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఎందుకు వస్తుందో మీకు రేపు రామకృష్ణ మఠలో చెప్తారు ఆయన, అంతే కదా. దుఃఖం అంటే భావబంధం, భావబంధాల వల్ల దుఃఖం వస్తుంది. ఎయిర్పోర్ట్లో ఒక తండ్రి కొడుకుని అమెరికా పంపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు. కొడుకు, నాన్న ఇంత బాధపడుతున్నావు కదా, నేను మానేస్తాను నాన్న అన్నాడు. వద్దొద్దురా వద్దొద్దు, ఇళ్ళు మరి ఏడుస్తున్నావు ఎందుకు నాన్న? దీన్ని భావబంధం అంటారు. చైతన్య నారాయణ కాలేజీలో చేర్పించింది నువ్వే. బీటెక్ చదవకపోతే కాళ్ళు ఎరగొడతానరా అని చెప్పింది నువ్వే. బీటెక్ అయిన తర్వాత ఎంఎస్ చదవడానికి పంపిస్తున్నది నువ్వే. ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోరా నాన్న అని చెప్తున్నది నువ్వే. మళ్ళీ ఏడుస్తున్నావు ఎందుకు? పంపిస్తున్నది నువ్వే కదా. దీన్ని భావబంధము అంటారు. ఈ దుఃఖం నుంచి మనం బయటపడాలి. ఇది గౌతమ బుద్ధుడు చెప్పాడు, నిర్వాణ యోగా అంటారు దీన్ని. భావబంధాల నుంచి భయపడు. భయం. చాలామంది యూత్ చాలా తెలివైన వాళ్ళు నా ఉద్దేశంలో, కానీ భయం డామినేట్ చేస్తుంది. కొంతకాలం క్రితం వరకు నేను ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్గా ఉండేవాడిని. భయం వేసినప్పుడు మెదడులో కార్టిజాల్ అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దశరథ మహారాజు పెద్ద కొడుకు ఎవరు అని అడిగాను అనుకోండి, దశరథ మహారాజు పెద్ద కొడుకు ఎవరు? రా 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 అంటాడు, కానీ అమ్మ రాదు, రామ అనలేడు. భయం. ధైర్యం ఉన్నోడైతే ది ఎల్డెడ్ సన్ ఆఫ్ దశరథ ఇస్ కుంభకర్ణ అంటాడు. ఏదో ఒకటి మాట్లాడినోడికి ఉద్యోగం ఇవ్వాలా, ఏమీ మాట్లాడినోడికి ఇవ్వాలా? ఇది మా కన్ఫ్యూజన్. సో భయాన్ని అధిగమించాలి. దుఃఖం, భయం, కోపం. జీవితంలో కోపం రానివాడు సదా యవ్వనవంతుడిగా ఉంటాడు. జీవితంలో ఎలా పైకి రావాలి, గమ్యాలు ఎలా చేరుకోవాలి రకరకాల అన్నీ అందరూ చెప్పేసే ఉంటారు ఈ స్టేజ్ మీద. రేపు పొద్దునుంచి విన్నారు, రేపు కూడా వింటారు. మనం చేయగలిగే చిన్న చిన్న పనులు కూడా మనకెవరు చెప్పరు. ఒక 25 సంవత్సరాల క్రితం వరకు నాకు బాగా కోపం వచ్చేది. థ్యాంక్స్ టు మై వైఫ్, షీ హ్యాస్ బేర్డ్ మీ. ఒక పుస్తకం చదివాను, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని. దాన్నే మార్చి రాశాడు మన కొంచెం గంప. మంచి బుక్ అది. ఏం బుక్ అప్పు పేరు కూడా నాకు గుర్తులేదు. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు కోపం పూర్తిగా పోయింది. ఇప్పుడు మీరు లేచి వచ్చిన మొహం మీద ఉమ్మేసినా తుడి చేసుకుని ఫోన్లేరా బాగానే ఉంటుంది. ఇదేదో నేను మిమ్మల్ని నన్ను నేను పొగుడుకోవటం చెప్పట్లా. ఆ పుస్తకం చదివిన తర్వాత కోపం పూర్తిగా పోయిందండి. అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది? తనకిష్టం లేని పని జరిగినప్పుడు వస్తుంది. ఎవరి మీద వస్తుంది? ఎవరి మీద వస్తే పర్లేదో వాళ్ళ మీద వస్తుంది. ఎవరి మీద వస్తే పర్వా ఉందో వాళ్ళ మీద వచ్చేదాన్ని కోపం అనరు, ఉక్రోషం అంటారు.
ఉక్రోషం అంటే దుఃఖం. కోపానికి అక్కయ్య దుఃఖం. ఎక్కడైతే మనం కోపం ప్రదర్శించలేమో ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది, దాన్ని దుఃఖం అంటారు. మొగుడి మీద కోపం వస్తే ఏం చేస్తుంది భార్య? ఏడుస్తుంది. ఒక్కోసారి మన మీద మనకే వస్తుంది. రాత్రి 11ంటికి ఫుల్గా మందు కొట్టొచ్చి కుర్చీ తగిలి కింద పడ్డాడు. ఎవడరా దీన్ని ఇక్కడ పెట్టింది ఈ కుర్చీని అంటాడు. వాడే పెట్టి వెళ్ళాడు అక్కడ. వాడి మీద వాడికే కోపం వస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ పాజ్ బటన్ థియరీ అంటారు ఒకటి. అంటే కోపం వచ్చినప్పుడు టేప్ రికార్డర్ బటన్లో పాజ్ బటన్ నొక్కి ఒక క్షణం ఆగి ఆ క్షణంలో 4 ఆలోచించు అంటాడు. సూట్ కేస్ మెంటాలిటీ అంటారు. అంటే మనకు కోపం వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం ప్రదర్శించలేమో అది అసంతృప్తిగా మారుతుంది. ఆ అసంతృప్తి ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వదులుతామంటే మనం సూట్ కేసు విప్పుతాం. ఎక్కడైతే మనం సూట్ కేసు విప్పితే పర్లేదో అప్పుడు సూట్ కేసు విప్పుతాం. ఉదాహరణకి ఒక క్లర్క్ ఉన్నాడు, 25 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు, చాలా మంచోడు. కానీ పాప పని చేత కాదు సరిగ్గా. ఆ రోజు ఆఫీసర్ రిటైర్ అయిపోతున్నాడు. వీడిని పిలిచాడు, ఒరే 25 సంవత్సరాల నుంచి నిన్ను ఎలా భరించానో నాకే అర్థం కావట్లేదురా, నీకన్నా ఒక అడ్డగాడిదని పెట్టుకుంటే నేను బాగా పనిచేసుకునేవాడిని అని చెడామడా తిట్టాడు. రిటైర్ అయిపోతున్నాడు కదా. పాపం ఈ కుర్రోడు మంచోడే, పని చేత కాదంతే. బాస్ని తిట్టాలంటే బాస్. అందువల్ల తన ఉక్రోషాన్ని సూట్ కేసులో పెట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య కాఫీ అద్భుతంగా పెడుతుంది. పొరపాటున ఆ రోజు షుగర్ ఐటెం మర్చిపోయింది. మామూలు టైంలో అయితే కమల, డార్లింగ్ 25 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నావు అద్భుతంగా, ఈరోజు షుగర్ ఐటెం మర్చిపోయావు, మూడ్ బాగాలేదా, కొంచెం వంటింట్లోకి వెళ్ళి వద్దు నేను తెచ్చుకుంటాను అంటాడు. కానీ ఇప్పుడు సూట్ కేసు ఇప్పుతాడు. సేమ్ డైలాగ్స్. 25 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నావు, షుగర్ ఐటెం చేత కదా నీకు, ఎప్పుడు నేర్చుకుంటావే, నీకన్నా ఒక అడ్డగాడిదని చేసుకుంటే నా జీవితం బాగుండేది. సూట్ కేసులో అడ్డగాడిది ఉంది, దాన్ని వదిలేడు. నీకన్నా ఒక అడ్డగాడిదని చేసుకుంటే నా జీవితం బాగుండేదే అన్నాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను అనాలి అమ్మాయి, కానీ అందు మొగుడు కదా. వీడు సూట్ కేసు భార్యకి ఇచ్చేసేసి ముందు గదిలోకి వెళ్ళి హిందూ పేపర్ చదువుకుంటున్నాడు. రిలాక్స్ అయిపోయాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు సూట్ కేసు ఆవిడ దగ్గర ఉంది. కొడుకు గంట ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యం అయిందిరా? నీ మొగుడే నా మొగుడు వాల్ పోస్టర్ సినిమా రిలీజు అది, లేకపోతే నీ కొత్త మొగుడే నా పాత మొగుడు సినిమా రిలీజు, అది చూస్తూ ఉండిపోయాను అన్నాడు. మామూలు టైంలో అయితే అథవా కాళ్ళు చేతులు కడుక్కో, బిస్కెట్లు తింది కానీ కాఫీ తాగుదు కానీ ఇది అనేది. కానీ ఇప్పుడు సూట్ కేసు ఉంది కదా, లాగిపెట్టి కొట్టిందండి. అథవా నీ మొగుడు నా మొగుడు దగ్గర ఉంటావా నువ్వు? ఒక మొగుడు 2 మంచాల దగ్గర ఉండాలి కానీ ఏదో సంథింగ్ అని వాడిని కొట్టింది. ఇప్పుడు సూట్ కేసు అబ్బాయి దగ్గర ఉంది. వాడు తల్లిని ఏమనలేడు కదా, పక్కన చిన్న కుక్క పిల్ల ఉంది, దాన్ని లాగ్ కొట్టాడు. వాడు కుక్కల దగ్గర సూట్ కేసులు ఉండవు, అది ఇమ్మీడియట్ యాక్షన్. అది వెళ్ళి ముందు గదిలో ఉన్న మగుడిని గరిచింది. ఇలాగా ఒకళ్ళ కోపం ఉంటే ఆ కోపం ఇల్లంతా నాశనం చేస్తుంది, పెరాబోలా లాగా. ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి స్టీఫెన్ ఆర్ కోవే ఏం చెప్తాడంటే పాజ్ బటన్ థియరీ చెప్తాడు. ఈ పాజ్ బటన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రాస్పెక్షన్, ఆత్మసాక్షి, ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన. ఇంట్రాస్పెక్షన్, ఇన్స్పెక్షన్ అంటే పరీక్ష, ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరీక్ష. ఏదైనా పని చేసే ముందు ఆత్మ పరీక్ష చేసుకో అంటాడు. ఉదాహరణకి మీరు సంజీవ్ రెడ్డి నగర్లో వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చేప్పుడు ఫడేల్మని కొట్టాడు నడుము మీద. ఫస్ట్ షాక్ అవుతాం. ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? షాక్. వాడు అన్నాడు, నీ మొహం కోతిలా ఉంది కాబట్టి కొట్టాను అన్నాడు. ఇప్పుడు నెమ్మదిగా కోపం స్టార్ట్ అయింది. ఇట్లా పట్టుకున్నారు. ఏంటి మళ్ళీ చెప్పు, నా మొహం కోతిలా ఉందా? సార్ ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అన్నాడు. చూశాడు,
సారీ సార్, మీ మొహం కోతిలో లేదు సార్, కొండముచ్చిలో ఉంది సార్ అని. అప్పుడు కొట్టారండి. ఆ కొట్టడాన్ని నెగిటివ్ బ్లిస్ పాయింట్ అంటారు. బ్లిస్ అంటే ఆశీర్వాదం, ఆనందం, ఇవన్నీ. నెగిటివ్ బ్లిస్ పాయింట్ అంటే వేర్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఫుడ్ ప్లేట్లు ఇసిరేయటం, సెల్ ఫోన్లు బద్దలు కొట్టడం, బండబూతులు తిట్టడం, సంస్కారం మర్చిపోవటం, లాంగ్వేజ్ తప్పుగా మాట్లాడటం, దాన్ని నెగిటివ్ బ్లిస్ పాయింట్ అంటారు. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. మొదట్లో షాక్ అయ్యారు, తర్వాత పిడికిలు బిగించారు. వాడు ఎప్పుడైతే కొండముచ్చు అన్నారో అప్పుడు కొట్టాడు. దాన్ని నెగిటివ్ బ్లిస్ పాయింట్ అంటారు. అలా కొడుతున్నప్పుడు ఈ ఉంగరం వాడి కంట్లో ఇరుక్కుపోయింది. చెయ్యి తీయగానే కనుగుడ్డు బయటపడి వచ్చేసింది. వాడు దాన్ని పట్టుకున్నాడు. ఇట్లు బ్లక్ 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 రక్తం వచ్చేస్తుంది. షాక్ అయిపోయారు. అప్పుడు ఇద్దరు పరిగెత్తుకు వచ్చారు లోపలికి, బయట నుంచి రూమ్లో, బిల్డింగ్లోంచి లోపలికి బయటకు వచ్చారు రోడ్డు మీదకి. సార్, ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ సార్, వీడి పిచ్చోడు సార్ అన్నాడు. అప్పటి వరకు వాడి మీద ఉన్న కోపం దేనిగా మారింది? సింపతి, జాలి, ప్రేమ, కరుణ, ఆప్యాయత, గిల్ట్ ఫీలింగ్ అన్నీ. ఈ మారటానికి ఎంతసేపు పట్టింది? 1 సెకండ్. ఆ 1 సెకండ్ పాజ్ బటన్ నొక్కుంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనే బోర్డు కనబడి ఉండేది. దట్ ఈజ్ కాల్డ్ ఇంట్రాస్పెక్షన్. సెకండ్ పాయింట్ ఈజ్ కాన్షియస్నెస్. మనుషులకు ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుందంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో పైకి రావడం గురించి చాలామంది చెప్పారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా చెప్దామని. ముందు చిన్న చిన్న విషయాలు మనం బాగుంటే జీవితంలో చాలా బాగుంటుంది. తర్వాత కాన్షియస్నెస్ అంటే మనకి ఇష్టం లేని పని చేయటం. ఇష్టం ఉన్న పని చేసేవాళ్ళు ఎప్పుడు జీవితంలో తొందరగా ముసలోళ్ళు ఎవరు, ఎప్పుడు యంగానే ఉంటారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ మదర్ తెరీసా. వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా ఎందుకు యవ్వనంతో ఉన్నారంటే ఇష్టమైన పని చేస్తున్నారు కాబట్టి. కాన్షియస్నెస్కి వ్యతిరేకంగా పనిచేయటం అంటే ఏంటో చెప్తా చూడండి. ఒక కుర్రోడు ఉన్నాడు, కొత్తగా పెళ్ళయింది, 7 డేస్ అయింది. హైదరాబాద్లో కాపురం పెట్టాడు. ఆఫీస్కి వెళ్తూ భార్యతో చెప్పాడు, ఈరోజు సాయంత్రం 6 o'clock ఇంటికి వస్తాను, తర్వాత గుడికి వెళ్దాం, అక్కడి నుంచి డిన్నర్కి వెళ్దాం, ఆ తర్వాత సినిమాకి వెళ్దాం, సెకండ్ షో. కొత్తగా పెళ్ళింది, 7 days. ఇందులో కాన్షియస్నెస్కి వ్యతిరేకం ఏం లేదు, అంతా అనుకున్నట్టే బాగుంది. వెళ్తున్నది భార్యతో డిన్నర్కి, గుడికి. కానీ జీవితం ఇట్లా ఉండదు. మన కోపానికి కారణం ఆత్మసాక్షికి అనుగుణంగా పనిచేయకపోవటం. ఈ టైంలో మనలో 3 వ్యక్తులు ఉంటారు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఒక డిఫెన్స్ లాయరు, ఒక జడ్జి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పాలంటే, సినిమా రేపు కూడా ఉంటుంది, డబ్బు ముఖ్యం, హోదా ముఖ్యం, బాగా పనిచేయి, ఆఫీస్కి వెళ్ళు అని చెప్పాలి. డిఫెన్స్ లాయర్ ఏం చెప్పాలంటే, నేను నమ్మి ఒక అమ్మాయి తన వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది, నీ ప్రామిస్ నిలుపుకో, సినిమాకి హ్యాపీగా వెళ్ళు, ప్రమోషన్ ఇవ్వాలి కాకపోతే రేపన్నా వస్తుంది, నీకు వర్తుంది కాబట్టి, బీ మోర్ సెంటిమెంటల్ అని చెప్పాలి. జడ్జి ఈ రెండిట్లో ఏ ఆర్గ్యుమెంట్ కరెక్టో తెలుసుకొని జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ 3 నీలోనే ఉన్నారు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మిగతా 2 విషయాలు మర్చిపోవాలి. అదే మనం చేసే తప్పు. మనం ఏదైతే ఓడిపోయామో, ఏదైతే కోల్పోయామో దాని గురించి ఎక్కువ బాధపడతాం. మనం హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ చేసిన తర్వాత పక్కవాడు పెసరట్టు ఉప్పా తింటుంటే, అరే రే పెసరట్టు ఉప్మా ఉంటే ఎంత బాగుండేదని ఇడ్లీని కూడా ఎంజాయ్ చెయ్యం మనం. దట్ ఈజ్ అవర్ ఫ్రస్ట్రేషన్. సో కాన్షియస్నెస్ అంటే మీకు ఏది ఇష్టమైతే ఆ పని చేయండి. మీలో ఎంతమంది జీవితంలో పైకి రావటం కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారో చేతులు ఎత్తండి అంటే దాదాపు 80% ఎత్తుతారు. నేను రాత్రంతా ట్రైన్లో ప్రయాణం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇస్తున్నాను. మళ్ళీ రేపొద్దున 5 o'clock 6 o'clock బయలుదేరి నేను వరంగల్ వెళ్ళాలి. ఇది నాకు హార్డ్ వర్కా, ఇష్టమైన వర్కా? హార్డ్ వర్క్ అయితే రావక్కర్లేదుగా. మరి మీరందరూ ఎందుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు? ఎందుకు ఇష్టమైన వర్క్ చేయరు? హార్డ్ వర్క్ చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పు, సరిగ్గా చెప్పు.
హార్డ్ వర్క్లో ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటే హార్డ్ వర్క్ అవ్వదు. ఇష్టం ఉంటే హార్డ్ వర్క్ ఎట్లా అవుతుంది అమ్మా? మీరు నన్ను కన్విన్స్ చేస్తే నా అభిప్రాయం మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 70 ఏళ్ల వయసులో నేను ఇలా పనిచేస్తున్నది నాకు కష్టమైన పనా ఇష్టమైన పనా అని అడుగుతున్నాను. హార్డ్ వర్క్, ఒక్క నిమిషం, హార్డ్ వర్క్ని తెలుగులో ఏమంటారు? కష్టమైన పని. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? మరి ఇష్టమైన పని చేయటం ఎందుకు? ఒక నిమిషం చెప్తాను. ఇష్టమైన పని చేయటం ఎందుకంటే ఎప్పుడన్నా జీవితంలో ఇష్టపడే పని చేయటం కోసం, అంతేగా? ఏ వయసులో ఇష్టపడే పని చేస్తారు మీరు? 25కి ఏమవుతుంది? ఇన్ఫోసిస్ వైపు వెళ్ళండి ఒకసారి. గచ్చిబౌలిలో అక్కడ సాయంత్రం 7ంటికి అమ్మాయిలు అబ్బాయిలు బయటకు వస్తుంటారు. ఇలా పట్టుకొని కదులుతున్న శవాలు నడుస్తున్నట్టు నడుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ 25 ఇయర్స్లో మీలాగే ఊహించారుగా, ఆనందంగా వెళ్దాం ఇంటికని. వెళ్ళటం లేదే మరి వాళ్ళు. ఈశ్రోమని వెళ్తున్నారు. రాత్రి 2ంటికి ట్యాక్సీ ఎక్కి ఇంటికి వెళ్తున్నారు ఈశ్రోమ్ అట్టు. అప్పుడు ఏం చేయాలి మనం? 2 ఆప్షన్స్. ఆ పని వదిలేయాలి, లేకపోతే ఆ పని ఇష్టపడాలి. అంతేనా కదా? ఆ పని ఇష్టపడాలి అంతే, కంపల్సరీగా. అలా ఇష్టపడకుండా ఎప్పుడైతే చేసామో మనం జీవించడం మానేసి బతకడం మొదలు పెడతాం. లవ్ యువర్ వర్క్. మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే ఇంటర్మీడియట్ లవ్ చేయాలి. క్రికెట్ ఆడుతున్నప్పుడు క్రికెట్ హార్డ్ వర్కా? సినిమా చూడటం హార్డ్ వర్కా? మరి చదువుకే ఎందుకు హార్డ్ వర్క్ అంటారు? సినిమా కూడా హార్డ్ వర్కే కదా. 3 గంటలు కూర్చొని చూడాలి సినిమా. అదే 2 గంటలు చదవటం ఎందుకు హార్డ్ అవుతుంది? విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికి విద్య యశస్సు భోగకరి. మీరందరూ 25 ఇయర్స్కి టార్గెట్స్ రీచ్ అయిపోతాం అన్నప్పుడు చదువు హార్డ్ వర్క్ అనుకుంటే టార్గెట్ రీచ్ అవుతాం. సాయంత్రం పూట ఏం చేస్తూ ఉంటారు? ప్రామిస్ ఆన్ గాడ్. చిత్తూరులో నేను నిన్న ఒక స్టూడెంట్ని మొన్న వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడిగా. చాలాసేపు ఆగిపోయాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తెలియనివాడికి ఎట్లాగండి ఉద్యోగం ఇచ్చేవాడు? బీటెక్ 2nd ఇయర్ చదవచ్చు కానీ న్యూస్ పేపరు సాయంత్రం పూట. ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఎందుకు అసలు మీకు? ఏం సాధిద్దామని? అసలు ఫ్రెండ్స్ ఎందుకు మనకి? మన భావాలు చెప్పుకోవటానికేగా. దానికి మనం ఇచ్చే రిటర్న్ ఏమిటి? మనం చేస్తున్న త్యాగం ఏంటి? వాడు చెప్పే సుత్తంతా భరించడమేగా. నా సుత్తి నువ్వు భరించి, నీ సుత్తి నేను భరిస్తాను. దీనికి మన ఇద్దరం కలిసి పెట్టుకునే పేరే ఫ్రెండ్షిప్. అలా కాకుండా నీలో ఉన్న మనిషితో మాట్లాడటం మొదలుపెట్టు, ఎంత అద్భుతంగా ఉంటుందో. సచిన్ తెండూల్కర్ 10వ ఏటన క్రికెట్ బ్యాట్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 8వ ఏటన చెస్ బోర్డుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. లోపల మనిషితో మాట్లాడితే అంత బాగుంటుంది లైఫ్. అసలు టైం వేస్ట్ కాబోద్ది ఇది. లోపల మనిషి జీవితంలో ఎదిగే కొద్దీ ఫ్రెండ్స్ ఉండరు, ఫాలోయర్స్ ఉంటారు. అబ్దుల్ కలాంకి ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఫాలోయర్స్ ఉంటారు. నిన్ను అనుసరించేవాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పోస్టర్ ముందు నిలబడి ఎంతకాలం చప్పట్లు కొడతావు? నీ వాళ్ళ పోస్టర్ ఎప్పుడు పడుతుందో అని చూడాలి లైఫ్లో. అదే జీవితం అంటే. అది కాన్షియస్నెస్. మూడోది జో హ్యారిస్ విండోస్ అంటారు. జో హ్యారిస్ విండోస్ అంటే ప్రతి మనిషిలోనూ 4 విండోస్ ఉంటాయి. ఓపెన్, బ్లైండ్, హిడెన్, అన్నోన్ అని. ఓపెన్ అంటే నీ గురించి నీకు తెలుసు, నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలుసు. బ్లైండ్ అంటే నీకు తెలీదు, మాకు తెలుసు. అంటే నువ్వు రాత్రిలో గురక పెడతావు, అది నీ రూమ్మేట్కి తెలుసు. వాడు చెప్తూనే ఉంటాడు, గురక పెడుతున్నావు. నేనా గురక? ఎప్పుడు పెట్టండా. అంటే నీకు తెలియదు, మాకు తెలుసు నీ గురించి. ఓపెన్, బ్లైండ్. హిడెన్ అంటే నీకే తెలుసు, మాకు తెలియదు. పైకి నవ్వుతున్నావు కానీ లోపల రాక్షస ఆలోచనలు ఉన్నాయి. పైకి ఏదో చెప్తున్నావు కానీ లోపల ఇంకేవో ఉన్నాయి. నేను జీవితంలో గెలవాలి అని పైకి చెప్తున్నావు కానీ ఫస్ట్ డే మార్నింగ్ షోలకి వెళ్ళకపోతే ప్రాణం ఆగదు. అది నీకే తెలుసు, మాకు తెలియదు. దీన్ని హిడెన్ అంటారు. ఈ 3 కాకుండా భయంకరమైంది అన్నోన్. అంటే నీకు తెలియదు, నాకు తెలియదు. కారణం ఉదాహరణకు ఒకడు ఉన్నాడు, 45 ఏళ్ళు, మాటికే కోపం వస్తుంది, ఎవరిని పడితే వాడు తిడుతున్నాడు. కానీ అసలు కారణం ఏంటంటే అతని కొడుక్కి ఎంసెట్లో సీట్ రాల. కారణం ఎక్కడో ఉంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కడో ఉంది. దీన్ని జో హ్యారిస్ విండోస్ అంటారు. లాస్ట్లో స్టీఫెన్ ఆర్కోవి చెప్పేది ఏంటంటే
ఫీవర్ అండ్ ట్యాబ్లెట్ కాన్సెప్ట్ అంటాడు. ఇది చదివాకే నేను మారిపోయాను పూర్తిగా. ఫీవర్ అండ్ కాన్సెప్ట్ అంటే ఎప్పుడు కోపం వచ్చినా, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా తప్పు నీలోనే ఉందని తెలుసుకో, అవతరంలో బ్లేమ్ చేయకు. నీకు ఉద్యోగం రాలేదంటే అది క్యాస్ట్ ఫీలింగ్ అంటాడు ఒకడు, ఏదో ఇండియాలో పుట్టడం దురదృష్టం అంటాడు. కాదు, మేము అందరం ఇష్యూ చేయలే. మై ఫాదర్ వాజ్ ఎ బెగ్గర్, బట్ మేము రాలే పైకి. డోంట్ బ్లేమ్ అదర్స్ అంటాడు స్టీఫెన్ ఆర్కోవే. ఒకడికి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా భార్యకి చెవుడు, అమ్మ మాట్లాడకమ్మా, నా భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానంగా ఉందండి, నిద్రపోతుంటే చెవిలో పోస్తాను, ఏదైనా మంది ఇవ్వండి అన్నట్ట. డాక్టర్ అన్నట్ట, నీది సూక్ష్మ చెవుడా బ్రహ్మ చెవుడా కనుక్కో భార్యది, దాన్ని బట్టి మంది ఇద్దాం, కాన్సన్ట్రేటెడ్ డైల్యూటెడ్ అన్నట్టు. వీడింటికి వచ్చి, కమల ఏం వండుతున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి అక్కడ తిరిగి వంకాయలు కూసుకుంటుంది, వీడిక్కడ నిలబడి అడిగాడు. 100 feet నుంచి వినబడలా. ఓహో 100 feet నుంచి నా భార్యకి వినబడదని దగ్గరికి వెళ్ళి 2, 3, 4 6 దగ్గరికి వెళ్ళాడు. బీపీ పెరిగిపోతుంది. ఇంత దగ్గరగా మాట్లాడినా నా భార్యకి వినపడటం లేదా అని దగ్గరికి వెళ్ళి, కమలా ఏం వండుతున్నావు, లంచ్కి ఏం వండుతున్నావు అని గట్టిగా అరిస్తే ఆవిడ ఇటు తిరిగి, ఇప్పటికి 6 సార్లు చెప్పానండి, వంకాయలకు వస్తున్నాను అంది. ఇది చదివిన తర్వాత నాకు పూర్తిగా మారిపోయాను, కోపం పోయింది పూర్తిగా. సో జీవితంలో గెలవాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, రేపు కూడా ఇలా నవ్వగలనని నమ్మకం ఉండాలంటే దేర్ ఆర్ 6 items ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఈజ్ కాల్డ్ హెల్త్. హెల్త్ ఈజ్ ఫిజికల్ అండ్ మెంటల్. మెంటల్ అంటే కోపం, భయం, దుఃఖం లేకపోవటం. సెకండ్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఫేమ్, కీర్తి. ఇది చాలా అద్భుతమైన పాయింట్ అండి, కీర్తి అనేది చాలా అద్భుతమైన పాయింట్. మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 9 మంది టీవీ చూస్తున్నారు. మీ ఇంట్లో ఒక చిన్న పిల్ల టీవీ చూడటంలో తన చిన్న గదిలో నేల మీద కాగితం పెట్టుకుని బొమ్మ వేసుకుంటోంది. మిగతా వాళ్ళందరూ ఇంకోళ్ళు తయారు చేసిన క్రియేటివిటీ చూస్తున్నారు. ఈ పాప సొంతంగా క్రియేట్ చేసుకుంటుంది. ఆ పాప అంటే ఇంట్లో ఉన్న 9 మందికి ప్రేమతో పాటు గౌరవం కూడా ఉంటుంది. అలాంటి గౌరవం మీకుందా? మీ పేరు చెప్పగానే మీ పేరెంట్స్ కళ్ళల్లో మెరుపు కనబడుతుందా? అలాంటి క్వాలిటీ ఒకటన్నా ఉందా? అది ఫేమ్ అంటారండి. ఎప్పుడైతే ఈ ఫేమ్ మనం సంపాదించామో ప్రపంచం చాలా బాగుంటుందండి. బీటెక్ పాస్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఉద్యోగం లేకపోతే పని మనిషి కూడా భోజనం పెడుతూ వీడికి భోజనం పెట్టడం ఏంటి అని అంత చీదరగా చూస్తుంది. అంటే ఫేమ్ లేకపోవటం అంటే అది. నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కింటి వాళ్ళు నిన్ను చూపించి వాళ్ళ కొడుక్కి ఏం చెప్తున్నాడు, అలా ఉండు, అలా బతకాలరా అంటున్నాడా, అలా మాత్రం బతకరా అంటున్నాడా? కీర్తి అంటే అది. ఒకసారి కీర్తి సంపాదిస్తే మాత్రం జీవితం అద్భుతంగా ఉంటుంది. అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలికి ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అన్నాడు బౌండిపాటి రాధాకృష్ణ గారు ఒక నాటకంలో. ఆ చప్పట్లు ఒక్కసారి వినటం మొదలు పెడితే తుప్పు రాలినట్టు అందరూ రాలిపోతాయి. హ్యాబిట్స్, ఫ్రెండ్స్, గిన్స్ అన్నీ రాలిపోతాయి. ఫేస్బుక్లో నువ్వెవడో తెలియదు, నీకు చప్పట్లు కొట్టేది ఎవడో తెలియదు, లైక్లు ఎన్ని వస్తాయని చూసుకోవటం ఆ జీవితం. సో ఫేమ్ అంటే అదండి. ఫేమ్ అంటే నీ లోపల మనిషితో మాట్లాడటం, నీ గమ్యాన్ని కరెక్ట్గా తెలుసుకోవటం. మూడోది వెల్త్. మూడో ఐశ్వర్యం వెల్త్. వెల్త్ అంటే డ్రీమ్, కలలు కంటాం. నేను బాగుండాలి, నా వాళ్ళందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, అంతా బాగుండాలంటే డ్రీమ్. చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి నేను పాఠం చెప్తూ ఒక ప్రశ్న అడుగుతాను. 45 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని బెడ్రూమ్ హౌస్ కడదాం అనుకుంటున్నావు అంటే చాలామంది 2 rooms అంటారు. 1 room చాలుగా 2 rooms ఎందుకు? 1 room చాలు కదా 2 rooms ఎందుకంటున్నా? అమ్మా పేరెంట్స్కే అమ్మాయిలు కూడా అదే చెప్తారు. వాళ్ళకి 2 rooms ఎందుకు? అమ్మాయిల పేరెంట్స్కే. మరి అత్తమామలకి అప్పుడు 3 rooms ఉండాలిగా. నేను అడుగుతాను వాళ్ళని, నీ పేరెంట్స్కి ఒంట్లో బాగాలేకపోతే అపెల్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తావా, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తావా అని. అపెల్లో హాస్పిటల్కి సిటీ బస్సులో తీసుకెళ్తావా, నీ కారులో తీసుకెళ్తావా? నీకు ఒక కారు ఉండి అపెల్లో హాస్పిటల్లో జాయిన్ చేసేంత డబ్బులు ఉంటే 2 bedrooms ఏంటి, పోర్టుకో ఉన్న 4 rooms కట్టుకోవచ్చుగా. నిన్ను 2 rooms కట్టమని ఎవడు చెప్పాడు? 3 rooms కట్టకుండా ఎవడు ఆపాడు? నువ్వే ఆపుకుంటున్నావు. ఆ డ్రీమ్నే వెల్త్ అంటారు. కళలు కనాలి బాగా. కళలంటే డబ్బే కాదండి. నా కోసం ఒకటి చప్పట్లు కొట్టాలనే కళ, నా ఆరోగ్యం బాగుండాలనే కళ, అన్నీ కళలే. ఎప్పుడైతే మనం కళలు కంటాం మానేసామో అప్పుడు ముసలోళ్ళం అయిపోతాం. ఫస్ట్ ఈజ్ హెల్త్, సెకండ్ ఈజ్ ఫేమ్,
థర్డ్ ఈజ్ డ్రీమ్. 4వ ఐశ్వర్యం ప్రేమ. మీరు దాదాపు 30 years యావరేజ్ ఉంది కదా, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నారా? చూసారా, ఆన్సర్ చెప్పట్లేదు వీళ్ళు. డౌటు, ప్రేమిస్తున్నావా లేదా? ఒక అమ్మాయి ప్రేమలో పడినప్పుడు పొద్దున లేవగానే ఏం చేస్తాడు? మీకు అనుభవం లేదా? ఏం చేస్తాడు? మెసేజ్ ఇస్తాడు. ఏమని? హౌ ఆర్ యూ డార్లింగ్, రాత్రి బాగా నిద్రపట్టిందా, నేను కళ్ళలోకి వచ్చానా, కళ్ళు ఎర్రగా ఉన్నాయా? ఎప్పుడన్నా అమ్మ కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే రాత్రి నిద్ర పట్టిందా అని అడుగుతాడా? మరి వీడి అమ్మాయిని ఎందుకు అడుగుతున్నాడు, అమ్మని ఎందుకు అడగడు? ఎందుకంటే అమ్మాయి ఎక్కడికి పోదు కాబట్టి, అమ్మాయి గబుక్కున వీడు చెప్పకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్తో పోతుంది కాబట్టి. టేక్ ఇట్ గ్రాంటెడ్ మనస్తత్వం పెరిగిపోతుంది యువతలో ఏంటి, అందరిలోనూ. జాగ్రత్తగా చూడండి, ఒకసారి ఆలోచించండి. మీరు మీ అమ్మ కలిసి సినిమాకి వెళ్ళి ఎంతకాలం అయింది? ఇద్దరే. మీరు మీ గ్రాండ్ ఫాదర్ కలిసి షాపింగ్కి వెళ్ళి ఎంతకాలం? ఇద్దరే. ముసలివాసన రాకుండా మనం చెయ్యం. వీ టేక్ ఇట్ గ్రాంటెడ్. ప్రేమని ప్రకటించాలి. దట్స్ మై కాన్సెప్ట్ ఆఫ్ లవ్. నాన్న పడుకుని ఉంటే అదే మంచం మీద కూర్చోవాలి. ఒక 70 ఏళ్ల తండ్రి పక్కన 50 ఏళ్ల కొడుకు కూర్చొని 30 ఏళ్ల కొడుకుని కింద కూర్చోబెట్టి మనవడితో నువ్వు కాళ్ళు నొక్కుతూ ఉంటాను, నేను నాన్నతో మాట్లాడతా అని చెప్తే ఎంత బాగుంటుంది ఆ సీను. ఇది మనం బ్రహ్మోత్సవంలో తప్ప ఎక్కడ చూడం. సినిమాల్లో చూసి ఆనందిస్తాం అంతే, మనం చెయ్యం. 40 ఏళ్ల కుర్రోడు తండ్రితో కలిసి క్రికెట్ ఆడితే బాగుంటుందా బాగోదా? ఆ ముసలాయన పాపం బ్యాట్ పట్టుకుంటే మనవడితో బాల్ వేయించి గవుక్కుని పట్టుకొని ఎంత బాగుంటుంది సీను. దట్ ఈజ్ లవ్. నెక్స్ట్ ఈజ్ ఎంథూజియాజం, ఉత్సాహం. జీవితంలో ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే 6 ఐశ్వర్యాలు ఉండాలని చెప్తూ వస్తున్నాను నేను. ఫస్ట్ ఈజ్ హెల్త్, నెక్స్ట్ ఈజ్ ఫేమ్, థర్డ్ ఈజ్ డ్రీమ్, ఫోర్త్ ఈజ్ లవ్, ఫిఫ్త్ ఈజ్ ఉత్సాహము. ఈరోజు నేను 1.5 గంటల ముందు నుంచి ఫోన్ చేస్తున్నా గంపాకి, కారు రాలేదేంటి, కారు రాలేదు. అది ఉత్సాహం అంటే. అమ్మ కారు ఆలస్యం అయితే తక్కువ మాట్లాడచ్చని లేదు, ఎక్కువ మాట్లాడితే మీలోనే ఒక బిల్ గేట్స్ ఉంటాడు, వాడు నిద్రలేస్తాడని నా ఉద్దేశం. అది ఉత్సాహం అంటే. ఉత్సాహం అంటే గట్టిగా చప్పట కొట్టడం. ఈ ఉత్సాహాన్ని మనం ప్రకటించడం ప్రేమతో మిళితమై ఉంటుందండి. ఒక అబ్బాయి హనీమూన్కి ఊటీ వెళ్ళారు. దిగింది, బాగా చలిగా ఉంది. భలే ఉందండి చలి, థ్యాంక్స్ అండి, ఊటీ ఇంత బాగుంటుంది అనుకోలేదండి అంటానికి 2 times వచ్చానండి ఇంతకుముందు, అప్పుడు ఇంత చలి లేదు. మొగుడుతోనే, ఐ మీన్ తల్లిదండ్రితోనే. దీనికి దానికి ఎంత తేడా ఉందో చూడండి. నువ్వు వచ్చి ఉండొచ్చు కాక 2 సార్లు, కానీ ఇప్పుడు ప్రత్యేకమైన వ్యక్తితో వచ్చావు. అతను అంత కష్టపడి తీసుకొచ్చాడు నేను హనీమూన్కి. దాన్ని ఎలా ప్రకటిస్తావు నువ్వు? ఉత్సాహం అంటే అదండి. చెరువులో స్నానం చేయటం, ఒక నాటకం చూడటం, ఒక ఫాదర్ ఏదైనా గిఫ్ట్ ఇస్తే అబ్బా ఎంత బాగుంది నాన్న ఈ గిఫ్ట్ అంటాం, అన్నీ ఉత్సాహాలేనండి. ఇవి కోల్పోతున్నాం మనం. దీనికేం పెద్ద కాస్ట్ కాదు. నేను చెప్పిన లవ్కిను దీనికి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. మొదటి రెండింటికి కాస్ట్, హెల్త్కి కాస్ట్ కావాలి, ఫేమ్ కావాలంటే మనం బాగా కష్టపడాలో ఏదో అంటారు కదా, హార్డ్ వర్క్ అంటారు కదా, చేయాలి. కానీ ఈ రెండింటికి అక్కర్లా, లవ్కి ఉత్సాహానికి. సరదాగా మసీద్ లోపల ఎట్లా ఉందో చూడటం, చర్చి లోపల వెళ్ళి జీసస్ క్రైస్ట్ ముందు నిలబడటం, అన్నీ ఉత్సాహాలేనే. శివరంజని రాగానికి భూపాల రాగానికి తేడా తెలుసుకోవటం, బోల్డ్ అంత లైఫ్ ఉంది ఇక్కడ. ఆ లైఫ్ని ఎంజాయ్ చేయటమే ఉత్సాహం. చివరిది జ్ఞానం. 6 ఐశ్వర్యాల్లో చివరి ఐశ్వర్యం జ్ఞానం. జ్ఞానం వేరు, చదువు వేరండి. దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు అని మీకు సిలబస్లో ఉంటే, పరీక్షలో దశరథ మహారాజు కొడుకు ఎవరంటే రాముడు అని చెప్తే దాన్ని నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అంటే మీకు ఈరోజు ఏది గుర్తుంటే అది నాలెడ్జ్. ఉదాహరణకి మీకు తెలియదని కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆన్సరు.
అమితాబ్ బచ్చన్ కోడల పేరేంటి? చూడండి, సగం మంది మాట్లాడలేదు, ఉత్సాహం లేదనమాట వాళ్ళకి. నాకు 7:30 టైం ఇచ్చారు, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, వెళ్ళిపోతాను నేను. మీకే ఉత్సాహం లేదు, నాకెందుకు? ఐశ్వర్యరాయ్ అని చెప్పలేకపోతే మీకు జ్ఞానం లేదనమాట. సైజ్ జీరోలో హీరోయిన్ పేరేంటి? వెరీ గుడ్. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఏంటి? అత్తారింటికి దారేదిలో హీరో పేరేంటి? న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైలం ప్రోటోజోవా అండ్ పోరిఫెరా అండ్ సీలెంటెడ్ అండ్ నామిథిలిమిన్స్? వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ కల్చర్ ఆఫ్ షేక్స్పియర్ అండ్ బెర్నార్డ్ షా? హూ ఈజ్ ది రైటర్ ఫర్ దిస్ అటజని కాంచె భూమిశిరుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటలము? ఈ పద్యం రాసింది ఎవరు? దీనంతా నాలెడ్జ్ అంటారు. మీకు తెలియదని కాదు, నాలెడ్జ్ అంటారు దీన్ని. నాలెడ్జ్ అంటే మనకి ఈరోజు ఏది జ్ఞాపకం ఉంటే అది నాలెడ్జ్. మనకి సైజ్ జీరో జ్ఞాపకం ఉంటే సైజ్ జీరో మన నాలెడ్జ్. ఆర్కిమిడిస్ గుర్తు లేకపోతే మనం 10th క్లాస్లో చదివిన ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ నాలెడ్జ్ లేదనమాట. వెన్ ఏ బాడీ ఈజ్ టోటలీ ఆర్ పార్షియల్లీ ఇమ్మెర్స్డ్ ఇన్ ఎ లిక్విడ్, ఇట్ లూజెస్ సమ్ వెయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఇది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. మనకి ఏది గుర్తుంటే ఈరోజు దాన్ని నాలెడ్జ్ అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏది ఈరోజు మనకు గుర్తుంటే దాన్ని నాలెడ్జ్ అంటారు. మనం చదివింది నాలెడ్జ్ కాదండి, గుర్తున్నది నాలెడ్జ్. ఇంటెలిజెన్స్ అంటే నాలెడ్జ్ని ఎలా కన్వర్ట్ చేస్తావు. దశరథ మహారాజు కొడుకు రాముడు అంటే పరీక్షలో దశరథ మహారాజు కొడుకు ఎవరంటే రాముడు అని రాస్తే నీకు నాలెడ్జ్ ఉన్నట్టు లెక్క. కానీ రాముడి తండ్రి ఎవరు అంటే నాకు తెలియదండి, అది మా సిలబస్లో లేదండి అన్నామంటే నీకు నాలెడ్జ్ ఉంది కానీ ఇంటెలిజెన్స్ లేదనమాట. ఇంటెలిజెన్స్ అంటే కన్వర్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఇంటూ ఎన్ ఆన్సర్. కన్వర్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఇంటూ ఎన్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్. దాన్ని తెలివితేటలు అంటారు. దశరథ మహారాజు రాముడి తండ్రి దశరథ మహారాజు. దశరథ మహారాజు కొడుకు ఎవరు? మీరు మాట్లాడలేదు ఏం గంప పోదాం. రాముడు. కానీ భరతుడు శత్రుఘ్నుడు కూడా అవ్వచ్చుగా, లక్ష్మణుడు అవ్వచ్చుగా. దీన్ని ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ అంటారు. దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. అంటే ఒక రకంగా ఆలోచించడం కాకుండా 10 రకాలుగా ఆలోచించడాన్ని, ఇది స్టెప్స్: నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, లాటరల్ థింకింగ్. దీనిపైది రిఫ్లెక్స్ యాక్షన్, ప్రతిస్పందన. ఒక ప్రశ్న అడిగితే నువ్వు ఎంత తొందరగా సమాధానం చెప్పావు అనే దాన్ని ప్రతిస్పందన అంటారు. సమాధానం కరెక్ట్గా చెప్పాలి, తప్పు చెప్పకుండా చెప్పాలి. ప్రతిస్పందన. రేషనల్ థింకింగ్. ఒక కోడి ఒక రోజుకు ఒక గుడ్డు పెడితే 2 కోళ్ళు 2 రోజులకు ఎన్ని గుడ్లు పెడతాయి? 4 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఒకే గుడ్డు, ఒకటే కోడి ఒకటే రోజు 2 గుడ్లు పెట్టచ్చు. 2 కోళ్ళు 4 గుడ్లు పెట్టచ్చు. 2 పెట్టకపోవచ్చు, ఆల్టర్నేటివ్ డేస్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఆలోచించడాన్ని లాజికల్ థింకింగ్ అంటారు. ఇవన్నీ కలిస్తే వచ్చేది జ్ఞానం. మనం 1 కిలో మైదా పిండి ఇస్తే మీరు తినలేరు, 1 కిలో పంచదార ఇస్తే తినలేరు, ఒక ఎసెన్స్ బాటిల్ ఇస్తే తాగలేరు. కానీ అన్నీ కలిపి కేక్ తయారు చేస్తే తినగలరు. ఆ కేకే జ్ఞానం. మైదా పిండి నాలెడ్జ్, పంచదార షుగర్ ఇంటెలిజెన్స్, ఎసెన్స్ బాటిల్ లాటరల్ థింకింగ్. విడివిడిగా ఏమీ పనిచేయవు, అన్నీ కలిస్తే వచ్చేదే జ్ఞానం. ఈరోజు సాయంత్రం 5 o'clock వరకు చూశాను. రియో ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక్క ప్రైజ్ కూడా రాలా ఇంతవరకు, అస్సలు ఒక్కటి కూడా రాలా. మరి ఇంత స్పెండ్ చేసి ఇంతమందిని ఎందుకు? మనకు చిన్న దేశం క్యూబా, దానికి ఆల్రెడీ గోల్డ్ మెడల్ వచ్చేసింది. వై దిస్ ఈజ్? బికాస్ వీ జస్ట్ ఎంజాయ్ లైఫ్. వీ థింక్ దట్ వీఆర్ ఎంజాయింగ్ లైఫ్, బట్ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఉంటాయి. నాకు మాట చెప్పండి, జీవితంలో గెలుద్దామని ఏదో చెప్పారు కదా మీరందరూ. జీవితంలో బాగా డబ్బు సంపాదించి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి అనేది గుండె మీద చేసుకుని చెప్పండి ఆన్సర్. ఇది మీ టార్గెటా, డిజైరా? చాలా కష్టం ఈ ఆన్సర్ చెప్పడం. టార్గెటా, డిజైరా? డిజైర్, టార్గెట్ కాదు. టార్గెట్ అంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం పడే శ్రమని, ఆ శ్రమతో ఆ టార్గెట్ రీచ్ అవ్వటాన్ని టార్గెట్ అంటారు. డిజైర్ అంటే కోరిక ఉంది, మనం ఏం చెయ్యం, కోరిక ఉంటుంది అంతే. ఒక ఐఏఎస్ చదవాలనే కోరిక, 35 ఏళ్ళు వచ్చే వరకు ఆ కోరిక ఉంటుంది, తర్వాత అది పోతుంది, ఇంకేదో కోరిక వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీది డిజైరా, టార్గెటా?
టార్గెటా? ఇప్పుడు అమెరికన్ స్ప్రింటర్ ఉన్నాడు, ఆఫ్రికన్ స్ప్రింటర్ ఉన్నాడు క్యూబా, ఇప్పుడే గోల్డ్ మెడల్ సంపాదించాడు. వాడి టార్గెట్ గోల్డ్ మెడల్ సంపాదించడం అయితే పొద్దున 4 o'clock లేచి పరిగెడుతూనే ఉంటాడుగా. రియోలో జరిగే వాతావరణం ఎలా ఉందో కనుక్కొని ఆ వాతావరణాన్ని తన దేశంలో సృష్టించుకొని పొద్దున్న 4 o'clock చెప్పులు లేకుండా షూస్ లేకుండా పరిగెడుతున్నాడుగా. టార్గెట్ రీచ్ అవ్వడానికి మరి అంత చేస్తున్నాడు కదా. మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి మీరేం చేస్తున్నారు? ఆదివారం పూట లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నారా పుస్తకాలు? కొంచెం టైం దొరికితే చిన్నపిల్లలతో మాట్లాడి నేర్చుకుంటున్నారా విషయాలు? ఇంటర్వ్యూస్లో మేము అడిగేది ఇలా చిన్న చిన్న విషయాలుగా. ఆర్కిమిడిస్ అంటే ఏంటి, న్యూటన్ అంటే ఏమిటి, షేక్స్పియర్ ఎవరు, ఇవే కదా అడిగేది. ఈ అప్గ్రేడ్ చేసుకుంటున్నారా? టార్గెట్ అంటే టార్గెట్ కోసం మనం ఏదో ఒక శ్రమ చేస్తూ ఉండాలి కదా, పని చేస్తూ ఉండాలి కదా. చేస్తున్నారా అని అడుగుతున్నా, ఊరికే స్పీచ్లు వింటున్నారా? సత్యం నాదేళ్ల, వాడు వీడు, ఇవేనా? మనం ఏం చేస్తున్నాం? రేపు ఇవాళే బాబు బంగారం రిలీజ్ అయింది, ఎల్లుండి చూద్దాం వద్దాం అనుకుంటున్నావా? బాబు బంగారం అంటే సినిమా తీస్తాం మీ టార్గెట్ అయితే ఆ సినిమా ఏం చేయాలి, సినిమాటోగ్రఫీ ఏంటి అవి చేయాలి, అంతేనా కాదా? కాబట్టి డిజైర్స్ పెట్టుకోకండి, టార్గెట్స్ పెట్టుకోండి. డిజైర్స్ ఎవడన్నా పెట్టుకుంటాడు. దీన్నే ఎమిగ్డాలా థాలమస్ థియరీ అంటారు. చెప్పి ముగిస్తానే. ఎమిగ్డాలా థాలమస్ థియరీ అంటారు. ఎమిగ్డాలా అంటే మెదడులో ఇక్కడ ఉంటాయండి, 2 ఉంటాయి. థాలమస్ అంటే ఇక్కడ ఉంటుంది. మళ్ళీ సీరియస్ అయిపోయింది, కొంచెం కామెడీ చేస్తాను. ఎమిగ్డాలా అంటే ఎమోషన్స్, థాలమస్ అంటే స్థితప్రజ్ఞత, ఎమోషనల్లెస్నెస్. ఎమిగ్డాలా వ్యక్తులు చాలా చిన్న విషయాలకే బాగా స్పందిస్తారు, థాలమస్ వాళ్ళు స్పందించరు. ప్రతి మనిషిలోనూ 60%, 40%, 50, 70, 30, 70 అట్లా ఉంటాయి రేషియోస్ ఎమిగ్డాలా థాలమస్. ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకటి కొత్తగా పెళ్ళయింది, ఇంటికి వెళ్ళేసరికి భార్య తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని అతని కోసం వెయిట్ చేస్తోంది. అసలు చూడగానే అప్సరసలా ఉంది ఆ అమ్మాయి. మోకాళ్ళ మీద నిలబడ్డాడు. నేను పెళ్లి చేసుకున్నది రమ్మనా తిలోత్తమనా అన్నాడు. దీన్ని ఎమిగ్డాలా థియరీ అంటారు. ఏదొచ్చినా పట్టలేడు. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి సాంబార్లో ఉప్పు వేయటం మర్చిపోయింది. లాగి కొట్టాడు. సాంబార్ ఎప్పుడు నేర్చుకుంటావే పెట్టడం? ఏదొచ్చినా పట్టలేరు అనమాట. ఇదే థాలమస్ వ్యక్తి అయితే ఆ అమ్మాయి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుంటే చీర ఈరోజు ఉంటుంది రేపు మాసిపోతుంది, పువ్వులు ఈరోజు ఉంటాయి రేపు వాడిపోతాయి, ఏముంటుంది. మరుసటి రోజు సాంబార్లో ఉప్పు వేయటం మర్చిపోయింది. సాంబారు ఉప్పు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, తింటే ఏమిటి, తినకపోతే ఏమిటి. మనం ఎలా బతకాలి మరి? థాలమస్ ఓరియంటెడా, ఎమిగ్డాలా ఓరియంటెడా? బోత్. ఎవడో చెప్పాడు, భలే చెప్పాడు, బోత్. కోపం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు థాలమస్తో బతకాలి. అవతల వాళ్ళకి ఆనందం ఇచ్చేటప్పుడు ఎమిగ్డాలాతో బతకాలి. అవతల వాళ్ళని పొగిడేటప్పుడు ఎమిగ్డాలా ఉండాలి. అద్భుతంగా పొగడాలి, అద్భుతంగా చేయాలి, మనం పొగుడుకోవాలి. ఇది థాలమస్ అండ్ ఎమిగ్డాలా థియరీ అంటారు. దీన్నే ఎప్పుడు ఏది అనుభవించాలి అనే దాన్ని నిర్వాణ యోగం అంటాను, ముందు చెప్పాను కదా. దీనికి వైస్ హాలిడే అంటారు. యు ఆర్ ఆల్ లైక్ మై కిడ్స్, మై చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో. నేను మీకు చిన్న పాయింట్ చెప్తానండి. థాలమస్ని డెవలప్ చేయటం ఎలాగంటే, గౌతమ బుద్ధుడు చెప్పింది కోరికను జయించు అన్నాడు. అది చాలా పెద్ద విషయం, అంతవద్దు. కానీ మనకి మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమిటో మీకు తెలుసు. దాన్ని వైసెస్ అంటారు. వైస్ అంటే వ్యసనం. మీకున్న వ్యసనం ఫేస్బుక్ అనుకోండి, వారానికి ఒక రోజు ఫేస్బుక్ మానేయండి. మీకున్న వ్యసనం సెల్ ఫోన్ అనుకోండి, వారానికి ఒక రోజు సెల్ ఫోన్ మానేయండి. వారానికి ఒక రోజు టీవీ చూడటం మానేయండి. మీకు ఏమేమి ఉన్నాయో వారానికి ఒక రోజు కంట్రోల్ చేయటం ద్వారా మనం వీ కెన్ బీట్ ది ఇచ్ఛ విత్ బుద్ధి. బుద్ధి వేరు, ఇచ్ఛ వేరు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మీటింగ్స్లో చెప్పాను. రేపొద్దున 7 o'clock, రేపొద్దున 10 o'clock పరీక్ష ఉండి ఈరోజు సాయంత్రం టీవీ సీరియల్, మీ టీవీ సినిమా మంచిది ఉంటే సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఈ బుద్ధి ఏం చెప్తుందంటే టీవీలో వచ్చే ఈ పిక్చర్ మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దాం ఉంటుంది, అంతవరకు ఆగలేనంటుంది. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనకి చాలా చాలా వేసి చెప్తుంది. ఈ ఒక్కరోజే కదా, 10 వరకు చూద్దాం, తర్వాత 1 గంట చదువుకుందాం అంటుంది.
10ంటికి సినిమా అయిపోయిన తర్వాత నిద్ర వస్తుంది కదా, పొద్దున 4 o'clock లేచి చదువుకుందాం ఉంటుంది. 4 o'clock అలారం మోగుతుంటే ఇంకేం చదువుతానులే, రేపు నెక్స్ట్ పరీక్ష చూసుకుందాంలే ఉంటుంది. ఇది చెప్పినట్టు వినేవాడు జీవితంలో పనికిరాడండి. ఇది చెప్పినట్టు వినటానికి వైస్ హాలిడే అంటారు. వైస్ హాలిడే మీ అలవాట్లకి, హాని కలిగించే అలవాట్లకి వారానికి ఒక రోజు సెలవిస్తే, మీ పిల్లలకు కూడా చెప్పండి, మీ బ్రదర్స్కి చెప్పండి, సిస్టర్స్కి చెప్పండి, వారానికి ఒక రోజు సెలవిస్తే నెమ్మదిగా కంట్రోల్ వస్తుంటుంది. ఉదాహరణకు పాపకి మైసూర్ పాక్ అంటే ఇంట్రెస్ట్ అనుకుందాం, చదువుకుంటోంది, పక్కన మైసూర్ పాక్ పెట్టుకోవాలి ప్లేట్లో. మొదటి రోజు ఇలా ఉంటుందండి, రెండో రోజు దీని వైపు దృష్టి పోదు, మూడో రోజుకి తను గెలిచానన్న ఫీలింగ్ వస్తుంది. షీ హ్యాజ్ అచీవ్డ్ హర్ సెల్ఫ్. అది వచ్చిన తర్వాత మైసూర్ పాక్ తిను, అప్పుడు బుద్ధి చెప్తాను తినమని, మనసు చెప్పట్ల. మొదటి 2 రోజులు మనసు చెప్తుంది తినమని. దీన్ని నిర్వాణ యోగం అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రాసెస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ బెటర్మెంట్. ప్రాసెస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ బెటర్మెంట్స్. వన్స్ యూ అచీవ్ ఇట్, భలే ఉంటుందండి లైఫ్. నా లైఫే ఎగ్జాంపుల్. 70 ఏళ్ళు వచ్చినా జుట్టు ఊడిపోకుండా ఉండటానికి, కొంచెం మిగిలి ఉండటానికి కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్స్ లేవు, చేస్తున్న పని ఆనందం, డబ్బు సమస్య లేదు, ఎందుకంటే డబ్బు అవసరం లేదు కాబట్టి. నాకు అన్నిటినీ ఆనందంగా స్వీకరించడం మొదలు పెడితే జీవితం అద్భుతంగా ఉంటుంది. మన జీవితంలో ఫ్రస్ట్రేషన్ ఉందంటే దానికి కారణం మనమే అన్న విషయం మీరు తెలుసుకుంటే అస్సలు ఫ్రస్ట్రేషన్ ఉండదండి. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మీరు 45 years పెళ్ళి కాదని 70 చేశారేం సార్ వీళ్ళకు? సార్ మామూలుగా చప్పట్లు కొట్టకుండా 45 పెళ్ళి కాదంటారు, మీకు 70 ఇచ్చాడు. గుడ్ న్యూస్. Now I request Secunderabad Walkathon Junior Chamber JCI, Secunderabad Walkathon and Building Blocks. I request to felicitate our Yandamuri Virendranath sir. Walkathon. All trainers, come. Sai Satish. Ramana sir. ఈ ఇంపాక్ట్ అని పేరు పెట్టిన సృష్టికర్త రమణ గుడిపాటి. 1996లో మేము ఈ ప్రోగ్రామ్ 1 month చేసాం. 1 monthలో రమణ గారు 15 days క్లాస్ తీసుకున్నాడు. రమణ గారు, థ్యాంక్ యూ రమణ సార్. ప్రజెంట్ ఇన్ దిస్ మూమెంట్ టు యండమూరి సార్. హలో, రిఫ్లెక్స్ యాక్షన్స్ గురించి చెప్పాను కదా నేను. రిఫ్లెక్స్ యాక్షన్స్కి ఒక వాక్యం యాడ్ చేయాలి. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే మీరు ఎంత తొందరగా సమాధానం చెప్తారనే దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అన్నారు కదా. ఇక్కడ చాలామంది మ్యాథమెటికల్ స్టూడెంట్స్, నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాను ఫస్ట్ పాయింట్, అయినా ఒక ప్రశ్న అడుగుతాను, తొందరగా చెప్పండి. ఎవరైనా చెయ్యెత్తి చెప్పండి. వాట్ ఈజ్ sin θ బై cos θ ఇంటూ tan θ బై tan square θ? రారా రా. ఎవరు పరిగెత్తుకొని రావాలి. నీకు ఒక ఊహించని వావ్. ఎస్, ఇది లక్ అంటే. వెరీ నైస్. ఇది మా సంస్కారం సార్. రైట్.